ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, మీ రక్షణ ప్రణాళికలు అమెరికా దేశంలో, న్యూజెర్సీలో మీ పరిశుద్ధుల ద్వారా మీరు కట్టుతున్న యునైటెడ్ తెలుగు క్రైస్ట్ చర్చ్ పరిశుద్ధుల సహవాసంలో బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ తల్లి ప్రేమ క్షమతో, క్షమా హృదయంతో, యేసుక్రీస్తు మనసుతో ఈ పరిశుద్ధ సంఘారాధనలు ఈ పరిశుద్ధుల ద్వారా మీరు మమ్మల్ని చేర్చుకుని ఆదరించుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాకే కాదు తండ్రి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ సంఘమును, సంఘ పెద్దలను, పరిశుద్ధులందరినీ యేసు నామ మహిమార్థమే మీరు ఆశీర్వదించి దీవించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, చెప్పువాడు సాక్ష్యమిచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడే, మీరు కాదని చెప్పండి వాక్య హెచ్చరికను బట్టి స్తోత్రం చెల్లిస్తూ, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదని చెప్పండి వాగ్దాన హెచ్చరికను బట్టి స్తోత్రం చెల్లిస్తూ, మీరేమి చెప్పవలసినదో ఆ దయండి పరిశుద్ధాత్మను మీకు నేర్పిన సెలవిచ్చిన నా తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తూ, అడిగిన ప్రతి ఒక్కరికి మీ పరలోకపు తండ్రి తన పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును క్రీస్తు ప్రేమ కృపా వాగ్దానములను బట్టి అయా మేమందరము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు శక్తి గల నామమున ఈ సమయమున మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు బ్రతిమలాడుకొనుచున్నాము. యేసు రమ్ము, మాలోకి నాలోకి రమ్ము, మీ పరిశుద్ధాత్మ శక్తి ఇమ్మని బ్రతిమలాడుకొనుచున్నాము. ఆత్మదేవ, మీరు మా మధ్య సంచరించుతున్నారన్న భయంతోనూ భక్తితోనూ మీ స్వరమును వినగలిగి సిద్ధ మనసును ఆత్మ చెల్లి మీరు మాకందరికీ తెరచినందులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బలహీన పాత్రలను క్షమించి కనికరించి క్రీస్తు రక్తధారణ చేత నా పెదవులను, నాలుగును, స్వరమును, స్వరపేటికను, ఆత్మను, మనసును, హృదయమును, బ్రెయిన్ నరమును కడిగి శుద్ధీకరించి మీ పరిశుద్ధాత్మతో నింపి నీ జనుల మధ్య నీ సాక్షిగా నిలబెట్టినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ సమయంలో ఒక ఆవరణను, కరెంటును, మమ్ములను, యేసు వాక్యమును, వాక్య ధ్యానము, మా అందరి ఆత్మలను, మనసులను, శరీరములను యేసు పరిశుద్ధాత్మ దేవుని నింపుదల, నడుపుదల, కాపుదలను, యేసు గాయపడిన హస్తముల ఆధిపత్యములకు, క్రీస్తు సంపూర్ణ అధికారములకు, యేసు ఆశీర్వాదములకు సమర్పిస్తూ క్రీస్తు కృపాసనము యొద్ద ఎత్తి పట్టుకొనొచ్చు యేసు ఘనశక్తి గల నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రియులారా, క్రీస్తు పరిశుద్ధ నామమున పరిశుద్ధాత్మ దేవుని శుభములు మీకు అందరికీ తెలియజేస్తున్నాము. చదవబడిన వాక్య విభాగం గమనిస్తే యెషయా 62:8-12 వచనం వరకు చదివి వినిపించినారు. దేవుని గొప్ప వాగ్దానాలు, దేవుని ప్రజలకు ఇచ్చిన మీ ద్రాక్షారసము, మీ ధాన్యము మీరే అనుభవిస్తారు. గొప్ప వాగ్దానం, నువ్వు కష్టపడి చేసిన నీ చేతుల కష్టాతీతాన్ని నువ్వు అనుభవిస్తావు. గొప్ప వాగ్దానం, ఆయన చెరసాల సంఖ్యల కన్యలలో నుంచి తన ప్రజలను విడిపిస్తూ విడిచిన వాగ్దానం, విడిపించబోతున్నా దేవుని యొక్క వాగ్దానం. సో ఇక నీవు విసర్జింపబడని దానం, నిన్ను ఆశిస్తాను, నేను కోరుకుంటాను. గొప్ప దీవెన. సో నీకు విడుదల ప్రకటిస్తున్నారు. ఇక్కడ విడుదల ప్రకటిస్తూ, విమోచన ప్రకటిస్తూ వాగ్దానాలు చేస్తున్నారు. నీకు విడుదల ప్రసాదించి నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? 10వ వచనం గమనించండి. యెషయా 62:10 గుమ్మముల ద్వారా రండి, గుమ్మముల ద్వారా రండి, రండి, జనములకు త్రోవ సిద్ధపరచుడి, జనములకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, చక్కపరచుడి, రాళ్ళను ఏరి పారవేయుడి, రాళ్ళను ఏరి పారవేయుడి, జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి, జనములు చూసినట్లు ధ్వజమెత్తుడి. చాలు, థ్యాంక్ యూ. ఈ వాక్యము ఈ జనం దేవుడు మాతో మాట్లాడుతున్నాం. మిమ్మల్ని విమోచిస్తున్నాం. మీ కష్టాల కన్నీళ్ళ నుంచి, మీ శ్రమల శోధన భేదాల నుంచి మిమ్మల్ని విడుదల ప్రసాదిస్తున్నాం. మీ ధాన్యమును మీరే అనుభవిస్తారు, మీ ద్రాక్షారసమును మీరే త్రాగుతారు. అంటే మీ చేతులకు సాధితాన్ని మీరే అనుభవిస్తారు. నెక్స్ట్ ఏమన్నాడు 10వ వచనంలో? గుమ్మముల ద్వారా రండి, రండి,
జనములకు త్రోవను సిద్ధపరచుడి. ప్రిపేర్ ద వే టు ద పీపుల్, టు అదర్ పీపుల్. యేసుక్రీస్తు గుంటలో నిలిచే నీరు కాదు. జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ ఎ స్టాగ్నెంట్ వాటర్, ఇస్ ఎవర్ ఫ్లోయింగ్. నేను జీవించినప్పుడు నీ ద్వారా 10 మంది దీవించబడాలి. అందుకు దేవుడు మనల్ని దీవిస్తాడు. టు బికమ్ ఏ బ్లెస్సింగ్, గాడ్ బ్లెసెస్ us. అంతేగాని మన స్వార్థానికి దేవుడి జీవులు ఉపయోగించకూడదు. ఉపయోగిస్తే తీసేస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చిన దీవెలను ఇతరులకు పంచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఇస్తూ ఉంటాడు. పరలోకం అది. అనేక దీవెనలు, తరగని దీవెనలు ఉన్నాయి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని న్యూ జెర్సీలో ఆశీర్వదించినప్పుడు, దీవించినప్పుడు ఇతరులకు నువ్వు దీవెనకరంగా వెళ్ళిపోతూ ఉండాలి. ఇంకా నేను ఎక్కువగా దీవిస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ అంటున్నారు, మీ ధాన్యము మీరే అనుభవిస్తారు, మీ చేతుల కష్టార్జితాన్ని మీరే అనుభవిస్తారు, మీ ద్రాక్షారసము మీరు త్రాగుతారు, ఇతరులకి నేను ఇవ్వను, శత్రువులకు ఇక అప్పగింపను. రండి, గుమ్మముల ద్వారా రండి. Come out, pull out, go out and pull out, come out through the gates. What is the gate? యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనం, 7 నుంచి 9. కాబట్టి యేసు 10వ అధ్యాయం వారంలో ప్రవేశించువాడు కాబట్టి యేసు మరలా వారితో ఇట్లని, గొర్రెలు పోవు ద్వారమును నేనే, I am the gate. Yes, I am the gate. నా ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, I am the gate. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత వేయుచుండును. చాలు, థ్యాంక్ యూ. అందరికీ గుమ్మముల ద్వారా అంటే మన గుమ్మాల ద్వారా కాదు. హిస్ గేట్ అనేది ప్రాంతండి. నేనే గొర్రెలు పోవు ద్వారమును. నాకన్నా ముందుగా వచ్చిన వారు దొంగలను దోచుకున్న వారని ఉన్నారు. నేనే గొర్రెలకు పోవు ద్వారము. నా ద్వారా ఎవరైనా లోపలికి వచ్చిన వారు రక్షింపబడి వారు లోపలికి వచ్చుచు బయటికి పోవచ్చు, మేత వేయుచుండు. అంతకీ జీసస్ ఇస్ ద ఓన్లీ ద గేట్. యేసు ద్వారా రండి. నువ్వు నేను, మీరు నేను. త్రూ జీసస్ హి హిమ్సెల్ఫ్ ఇస్ గేట్. ఆయనే ద్వారం మనకు. ఆయనే గుమ్మము. గుమ్మం అంటే ద్వారం. నా ద్వారా రండి. నా ద్వారా మీరు వస్తే రక్షింపబడతారు. బయటకు వెళ్ళచ్చు, పోవచ్చు, మేత వేయుచుంటారు. సమృద్ధి జీవం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టాను. నేను వాటికి జీవము కలుగవచ్చితిని, సమృద్ధి జీవము కలుగవచ్చితిని. అబండెంట్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్. సో క్రీస్తు ద్వారా యోహాను సువార్త 14వ John 14:6. యేసు నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. చాలు, థ్యాంక్ యూ. And the way. What is his way? What is his gate? ఆయన ద్వారం ఏంటి? ఆయన మార్గం ఏంటి? ఆయన అంటున్నాడు, నేనే ద్వారం, నేనే గేట్, నేనే మార్గం. అందరికీ నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్ద కంటే పరలోకమునకు రాడు. త్రూ మీ. వాట్ ఈస్ హిస్ వే? వాట్ ఈస్ హిస్ గేట్? ఆయన ద్వారం ఏమిటి? ఆయన మార్గం ఏమిటి? ద వే ఆఫ్ కాల్వరీ. పరలోకమునకు ఎలా వెళ్ళాడు? యేసు ప్రభువు ఎలా ప్రవేశించినాడు?
through the way of Calvary. ఆయన మార్గము కల్వరి మార్గము. శిలువ ద్వారా నా ద్వారా రావాలి మీరు. Through my Calvary way, not your own way, not your own tradition, not through your own doctrines. You have to come through me. నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు ఎక్కి రాడు. My way is the Calvary. నా మార్గము కల్వరి శిలువ మార్గం. ఆయన కల్వరి మార్గంలో శిలువ ద్వారానే పరలోకానికి వెళ్ళిపోయినాడు. ఇంకా వేరే మార్గంలో ఎలా? హల్లెలూయా. అందుకంటున్నాడు, గుమ్మముల ద్వారా రండి రండి, జనములకు త్రావును సిద్ధపరచండి. మీరు రావడమే కాదు, మీరు రక్షింపబడమే కాదు, ఇతరులు నా ద్వారా రక్షించబడాలి. వారికి త్రావును సిద్ధపరచండి. ఆయన లోక రక్షకుడు, మన రక్షకుడు కాదు, లోక రక్షకుడు. సర్వ సృష్టికి వెళ్ళి మీరు సర్వజనులకు నా సువార్తను ప్రకటించండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. His disciples, ఆయన శిష్యులుగా చేయాలి. మన డిసైపుల్స్గా చేయకూడదు. His disciples, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. హల్లెలూయా. యోహాను సువార్త 3:14-15. అరణ్యములో మోషే సర్పము ఎలాగూ పైకెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఆయన పైకెత్తబడవలెను. Christ must be lifted up, not yourself, you are dead in Christ. You are buried in Christ in baptism. You are risen with Christ. You must walk with the Christ after baptism. The Christ must be seen in you, not yourself. Christ must be seen in you. అందుకని లాస్ట్ వాళ్ళని ఏది పారవేయుడి, జనములు చూసినట్లు ధ్వజమెత్తుడి. ధ్వజము ఫ్లాగ్, రైజ్ ఎ ఫ్లాగ్ టు సీ ఆల్ ద నేషన్స్. వాట్ ఇస్ దట్ ఫ్లాగ్? పైకెత్తుడి అన్నారు. శిలువ పతాకం పైకెత్తాలి. వెనుకాల పడుకోవడానికి వాళ్ళు చచ్చావు యేసుక్రీస్తులో. యేసుక్రీస్తు నీలో పైకెత్తబడాలి. అది అంటున్నాడు. ఎవరితో అన్నాడు? యూదుల ఉపదేశకునితో అరణ్యంలో మోషే సర్పము ఎలాగ పైకెత్తాడు, అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అంటే మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు పైకెత్తబడాలి. యోహాను సువార్త 12:32. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు నేను అక్కడ యూదుల అధికారితో మతాధికారితో మాట్లాడుతుంటున్నాడు. అరణ్యంలో మోషే సర్పము ఎలాగెత్తానో వాళ్ళు ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్న వాళ్ళు ఆ యూద మతాధికారులు మతాంధకారు వారితో మాట్లాడుతూ ఫినిషింగ్ ఇచ్చాడు ఆయన. అరణ్యంలో మోషే సర్పము ఎలాగెత్తానో అలాగూ విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన మనుష్య కుమారుడు క్రీస్తు పైకెత్తబడవలెను. ఇక్కడ చెప్తున్నాను, నేను భూమి మీద పైకెత్తబడిన ఎడల అందరినీ
నా యొద్దకు ఆకర్షించును. హల్లెలూయా. ఈ ప్రపంచాన్ని తలకిందులు చేసింది, మానవ చరిత్రను క్రీస్తు శకముగా రాసింది అద్భుతాల క్రీస్తు కాదు, స్వస్థతల క్రీస్తు కాదు, ప్రసంగాల క్రీస్తు కాదు. మరి ఎవరు? ద క్రైస్ట్ క్రూసిఫైడ్ క్రైస్ట్, సిలువకు వేయబడిన క్రీస్తు. ఎందుకంటే నేను పైకెత్తబడాలి, అప్పుడు అందరిని ఆకర్షిస్తా. పగిలిపోయింది ప్రపంచం, సిలువ వేయబడిన క్రీస్తు పగలగొట్టాడు. ఓన్లీ క్రూసిఫైడ్ క్రైస్ట్ మేడ్ అప్సెట్ డౌన్ ది వరల్డ్. అంటే మానవ చరిత్ర క్రీస్తు సహన పేరు రాయాల్సి వచ్చింది. ఏ అమెరికన్ ప్రెసిడెంట్ పేరు రాయలేదు, ఏ ఫిలాసఫర్ సోక్రటీస్ పేరు రాయలేదు, ఏ సైంటిస్ట్ పేరు రాయలేదు. సిలువ వేయబడిన క్రీస్తు పేరు రాయాల్సి వచ్చింది. ఓన్లీ ద క్రూసిఫైడ్ క్రైస్ట్ అని చెప్పేసి ముందుగానే మనుష్య కుమారుడు పైకెత్తబడాలి. ఐ మస్ట్ బి లిఫ్టెడ్ అప్ ఇన్ క్రాస్. ప్రపంచాన్ని పగలగొడతాను, నా యొక్క ఆకర్షిస్తాను. ఈనాడు మీరు నేను ఎక్కడ కూర్చున్నాం? అమెరికాలో, న్యూజెర్సీలో ఉన్నతమైన స్థానాల్లో మీరు ఆశీర్వదించబడినారు. కారణం ద క్రూసిఫైడ్ క్రైస్ట్. ప్రపంచాన్ని పగలగొట్టాడు. జీసస్ వాస్ క్రూసిఫైడ్ బై ద రిలీజియన్ అండ్ ద పొలిటిసిజం. నో డౌట్. యేసుక్రీస్తు మతము, రాజకీయ అధికార దాహముతో సిలువ వేయబడిన లోక పాపం అని రాశారు బైబిల్లో. యూదుల పాపము, యెరూషలేము పాపమని రాయల. ద సిన్ ఆఫ్ ద వరల్డ్. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు తప్ప యూదుల పాపము, యెరూషలేము పాపము, నీ పాపము, నా పాపము రాయల. లోక పాపము, ద సిన్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ద caste system and the religious custom and politicism which has divided the humanity. మానవతను ముక్కలు చెక్కలు చేసి, సాటి మనిషిని విడదీసి, బానిస చేసి, అణిచివేసి. అమెరికాలో బ్లాక్ అండ్ వైట్, ఇండియాలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, పంచమ. వాళ్ళ పుట్టింది పైలు. మిషనరీల ద్వారా బైబిల్ వచ్చింది ఇండియా, బ్రిటిష్ ప్రభుత్వం. బైబిల్ ఎవరు రాశారు? చదువు రానివారు, సంస్కారం లేనివారు, చేపలు పట్టేవారు, నీసు కంపు కొట్టేవారు. క్రీస్తు కొరకు, సిలువ కొరకు, సత్యము కొరకు, దైవ మానవ సమాజ దేవుని రాజ్యము కొరకు, అనగా సంఘము కొరకు. దైవ మానవ సమాజమే దేవుని రాజ్యము నమూనా సంఘము. ట్రూ హ్యూమన్, ట్రూ డివైన్ జీసస్ క్రైస్ట్. మనం ఎందుకు పిలిచారు దేవుడు? రోమాపత్రిక 8:29. చర్చ్ అంటే హిబ్రూ పదం కహాల్, అనగా కాల్డ్ అవుట్ అండ్ సెపరేటెడ్ పీపుల్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటుకు వారిని పిలిచాను. ముందుగా నిర్ణయించాను, ముందుగా పిలిచాను, ముందుగా నీతిమంతులుగా పిలిచాను, ముందుగా వారిని మహిమపరచాను. అది చర్చ్. చర్చ్ అంటే పీపుల్ సెపరేటెడ్ వన్స్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో వచ్చి మీరు నేను ప్రత్యేకించబడిన వారము, పిలువబడిన వారు. ఎందుకు పిలిచారు? వారు అంటే మనము, సంఘము, విశ్వాసులు తన కుమారుని స్వారూప్యము గలవారొకటకు వారిని ముందుగా పిలిచను, ముందుగా నిర్ణయించను, ముందుగా నీతిమంతులుగా పిలిచను, ముందుగా మహిమపరచను. టు బికమ్ క్రైస్ట్ లైక్. రండి రండి, రావాలని పాలన వేయండి, జనములకు త్రాణ సిద్ధపరచండి, జనములు చూచున్నట్లు ధ్వజమెత్తండి. మిసి ధ్వజము. ఏ ధ్వజము? ఫ్లాగ్ ఇంగ్లీష్లో, తెలుగులో ధ్వజం ట్రాన్స్లేట్ చేశారు. శిలువ పతాకం అంటే మనుష్య కుమారుడు యేసుక్రీస్తుని పైకెత్తాలి. నీ జీవితంలో, నా జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘ జీవితంలో క్రైస్ట్ మస్ట్ బి లిఫ్టెడ్ అప్. ద క్రూసిఫైడ్ క్రైస్ట్. క్రీస్తుని పైకెత్తాలి. శిలువ వేయబడిన క్రీస్తు. ఆయనే చెప్పాడు,
నేను భూమి మీద పైకెత్తబడిన ఎడల నేను అందరినీ నా యొద్దకు ఆకర్షిస్తాను. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. సిలువలో నీ కొరకు, నా కొరకు, ఈ లోక పాప క్షమాభిక్ష కొరకు మనిషిని విడదీసిన కులకట్లు తెగగొట్టి, మతముట్లు పడగొట్టి, దైవ మానవ సమాజ దేవుని రాజ్య స్థాపనలో అనగా సంఘ స్థాపనలో నెత్తుడి ముద్దలాగా వేలాడుతున్నాం. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, వధకు తేబడిన గొర్రె పిల్ల. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, వధకు తేబడిన గొర్రె పిల్ల. పాప పరిహారార్థమైన గొర్రె పిల్ల, అపరాధ పరిహారార్థమైన గొర్రె పిల్ల, సమాధాన పరమార్థమైన గొర్రె పిల్ల, దహన బలికి జ్ఞాపకార్థమైన గొర్రె పిల్ల. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, వధకు తేబడిన గొర్రె పిల్ల. పశువుల పాకలు కళ్ళు తెరచింది, వడ్రంగి పాకలు నడకనిచ్చి. పశువుల పాకలు కళ్ళు తెరచింది, వడ్రంగి పాకలు నడకనిచ్చి. దేవాలయములో దైవ వాక్యము విన్నది, అరణ్యవాసములు ఉపవాసం చేసి. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, వధకు తేబడిన గొర్రె పిల్ల. దేవుని సేవలు కాలు కలిగింది, మానవ సేవలు కన్నీరు తుడిచి. దేవుని సేవలు కాళ్ళు కడిగింది, మానవ సేవలు కన్నీరు తుడిచి. గెత్సెమనే తోటలో మోకాళ్ళు వేసింది, ప్రార్థన పోరాటంలో నెత్తుటి చెమటను విడిచి. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, వధకు తేబడిన గొర్రె పిల్ల. రోగికి వైద్యము, పాపికి దైవము, దుష్ట రక్షణే సిలువ శిక్షణన్నది. రోగికి వైద్యుడు, పాపికి దేవుడు, దుష్ట రక్షణే సిలువ శిక్షణన్నది. కుల మతాల కట్లను తెగగొట్టింది, నిలువు దోపిడి దొరలపై కొరడా విసిరింది. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, వధకు తేబడిన గొర్రె పిల్ల. కన్నెర్ర తీసి పుట్ర పన్నింది కుల రాజకీయం, కాసులు పోసి పొలుకున్నది మత రాజకీయం. కన్నెర్ర తీసి కుట్ర పన్నింది కుల రాజకీయము, కాసులు పోసి పొలుకున్నది మత రాజకీయము. సిలువేయమని కేకలేసింది సైతాను సైన్యం, నిలువున సిలువకు గుచ్చింది కిరాయి సేవకత్వం. నిలువున సిలువకు గుచ్చింది కిరాయి సేవకత్వం. తండ్రి, ఈ చిత్తమే సిద్ధించునుగాక అని ఆకుయ్యకులా. తుమ్ములు ముళ్ళు సహించింది జీవ కిరీటముకై, కొరడా దెబ్బలు భరించింది జీవ కవచముకై. తుమ్ములు ముళ్ళు సహించింది జీవ కిరీటముకై,
కవచము చేదు చిలకను నిరసించింది జీవజలములకై భూమి ఆకాశముల వేలాడింది జీవాహారం భూమి ఆకాశముల వేలాడింది జీవాహారం తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. బిగ్గరగా తెగవేసి తన వంచి తన ప్రాణము విడిచింది ఆ గుడియొద్దు. ఏమైంది? నేల సర్వగా తిరిగిపోయింది. భూమి నెక్స్ట్ ఎఫెక్ట్ గుడి తెర రెండుగా చీల్చి వేసింది. ఒక హ్యాండ్ వచ్చింది ఒక పర్వతం. ఎవరి హ్యాండ్? తండ్రి చెయ్యి. ఫాదర్స్ హ్యాండ్. ఆ తెర తండ్రికి దేవునికి మనిషికి అడ్డుగా పెట్టబడిన ఈ కుల మనిషి యొక్క కల్పితమైన కుల కట్ల మత ముట్ల రాజకీయ అధికార దాహముల తెర తిరిగి దేవునికి మనిషికి తండ్రికి మనిషికి తిన్నగా యేసు శిలువ ద్వారా ద్వారం ఏర్పరచబడినది. హల్లెలూయా. ఆయనకి అందరినీ నా ద్వారా తప్ప ఎవరిని తండ్రి యొక్క పేరు through his Calvary, through his cross. ఆ ధ్వజము పైకెత్తండి అన్నారు. శిలువ పతాకం అంటే శిలువ వేయబడిన క్రీస్తును పైకెత్తాలి. రాళ్ళను ఏమి పారవేయండి. హల్లెలూయా. నువ్వు రావడమే కాదు, నువ్వు రక్షింపబడటమే కాదు, ఇతరులకు నువ్వు దారి చూపించాలి, దానికి ఏర్పాటు చేయాలి. ఎత్తు చేయడి నా జనులకు త్రోవను సిద్ధపరచండి. అడ్డు చేయు ప్రతి దానిని నా జనుల మార్గంలో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞాపించుతున్నారు. Remove, pull out the bullets and the stones and the rocks, throw them away, pave the way to the people. యశుప్రభు ఎదుర్కొన్నప్పుడు యెరూషలేము అనగా యూదా మత ముఖ్య పట్టణం, the capital city of the Jewish religion, high caste people. సమరయులు, గలిలయులు, యేసుప్రభు సేవ చేసిన సువార్తీకరణ చేసిన ఆ స్థలాలన్నీ అవుట్ కాస్ట్ పీపుల్. నజరేయులు అవుట్ కాస్ట్ పీపుల్. యేసుక్రీస్తు ఎవరు తీసుకోవాలి? గుడ్డలు చేయబడ్డట్టు యేసుక్రీస్తును వెంబడించకూడదు అని యేసుప్రభు తన దగ్గరికి వచ్చిన వారిని కానీ తాను ఎవరి దగ్గరికి వెళ్ళగానే ఒకటే మాట చెప్పారు, యూ కమ్ అండ్ ఫాలో మీ. పూజలు పురస్కారాలు తీసి పక్కన పెట్టారు. ఈ సంప్రదాయ సిద్ధాంతాలు యూ కమ్ అండ్ ఫాలో, నీవు వచ్చి నన్ను వెంబడించుము. యూ కమ్ అండ్ ఫాలో మీ. చెప్పి చేసిన వాడు, చేసి చెప్పిన వాడు ఈ లోకంలో యేసు ఒక్కడే. అందుకే యేసు ప్రభువు గురించి కమ్యూనిస్టుల సిద్ధాంతి వేదాంతి కార్ల్ మార్క్స్, కమ్యూనిస్టులకి దేవుడు నమ్మరాడు, వాళ్ళ పెద్ద గొప్ప వేదాంతి సిద్ధాంతి అయిన కార్ల్ మార్క్స్ యేసు గురించి రాశాడు. ఈజ్ ఎ ట్రూ మ్యాన్ అండ్ ట్రూ గాడ్, ట్రూ మ్యాన్ గాడ్, ట్రూ గాడ్ మ్యాన్. ఫస్ట్ యూ మస్ట్ అండర్స్టాండ్ హిస్ హ్యుమానిటీ, దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ హిస్ డైటీ. యేసు నిజ మానవుడు, నిజ దేవుడు, నిజ మానవ దేవుడు, నిజ దైవ మానవుడు. ఆ యేసు మానవత్వాన్ని ముందు అర్థం చేసుకో, ఆ తర్వాత ఆయన దైవత్వం నీకు అర్థమవుతుంది అన్నాడు. ఆయన యూదామతంలోనే పుట్టాడు, కానీ యూదామతాంధకారుల చేత రాజకీయ అధికార దాహం చేత వేయబడి త్రోసి వేయబడి ఊరి బయటకు తోలి వేయబడిన పేద ప్రజల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళని లేవనెత్తాడు.
దైవ మానవ సమాజ దేవుని రాజ్య నిర్మాణం ఉంచుకున్నాం. అది సంఘం. దట్ ఈస్ ద ట్రూ చర్చ్. నాట్ ట్రెడిషనల్ చర్చ్, నాట్ డాక్ట్రినల్ చర్చ్. యేసుకు యూదా మత ముఖ్య పట్టణం యెరూషలేము వ్యతిరేకం హోస్టైల్. ఎందుకంటే శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు వేషధారులారా, మీరు గిన్నెను బయటకు అడుగుతారు తప్ప లోపల గుడ్డి పరిసయ్యులారా, గిన్నె వెలపల శుద్ధి అన్నట్టు ముందు లోపల కడుగు. 2 సార్లు కొరడాతో శుద్ధీకరించారు బంగారు దేవాలయం, యూదుల మత ప్రతిష్టాత్మకమైన దేవాలయం. 2 సార్లు శిలువకు ముందు సేవ ప్రారంభంలో, చివరికి సేవ ముగింపులో, శిలువకు ముందు 2 సార్లు వాషింగ్టన్ ఆయన చేతులతో కొరడా తీసి, నా తండ్రి ఇల్లు దేవాలయం, సకల ప్రజలకి ఇది ప్రార్థనా మందిరం, అయితే మీరు దీనిని వ్యాపారకు నెలవుగా చేసి, దొంగల గుహగా చేసి దేవాలయాన్ని శుద్ధీకరించారు. అది ప్రపంచ సువార్త. అందుకే బైబిల్ బతికించారు. అన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ చేసి తీసుకెళ్తున్నారు ప్రపంచం మొత్తానికి. ఎందుకో ఇదే లోక పాపం. ఎవ్రీ జనరేషన్ వెళ్తూ ఉంటుంది. అది క్రీస్తును ప్రకటించాలి. మన సొంత ప్రసంగాలు కావు. క్రీస్తును ప్రకటించు, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి. ఎడ్యుకేట్ చేయాలి సంఘాన్ని, సమాజాన్ని. యశుప్రభు చెప్పారు, నన్ను పైకెత్తండి అయ్యా, నేను ఆకర్షిస్తాను, నేను ఎత్తపడాలయ్యా పైకి. ఇప్పుడు మతాన్ని, రాజకీయాలను ముట్టుకుంటే లేపేస్తారు, చంపేస్తారు. అది చేసి ప్రభావం ముందుగానే చెప్పేశారు. మనిషి కుమారుడు యెరూషలేములో ఈ శాస్త్రాలు పరిశీలన చేత, మతాంధకారుల చేత, ఈ రాజకీయ నాయకుల చేత హింసల పాలై చంపబడతారు. అది 3వ దినమున మనిషి కుమారుడు ముందుగానే చెప్పేశారు. తెలుసు ప్రపంచం అందరికీ తెలుసు. బెతనీ ఓయాసిస్ ఎడారిలో చల్లని నీరు, ఎడారి వంటి ఈ యూదా మత ముఖ్య పట్టణం యెరూషలేము యేసుకు వ్యతిరేకం. బెతనీ ఓయాసిస్. ఈ ఎడారితో, ఈ మతాంధకారంతో, సాటి మనిషిని బానిసలు చేసి విడదీసిన ఈ మతాంధకారంతో, రాజకీయ నాయకులతో ఆయన పోరాడి సాయంకాలం పూట బెతనీకి వెళ్ళేవారు. అక్కడి కుటుంబం మాత్రం మరియా, లాజరు, చిన్న కుటుంబం, కూలీ నాలి చేసే కుటుంబం, యేసు ప్రేమించిన కుటుంబం, ఆ యేసును తమ ఇంట్లో ఇంత చేర్చుకుని ఆదరించిన పేద కుటుంబం, కూలీ నాలి చేసే కుటుంబం. అక్కడికి వెళ్ళేవాడు రెస్ట్. అందుకే నా బెతనీ వాస్ ఓయాసిస్. జెరూసలేం was hostile to Jesus. అసలు లాజరుని జబ్బు చేసి వెంటనే వాళ్ళు అక్క చెల్లెండ్రు మార్తా మరియలు కబురు చేశారు. యేసుప్రభు వారు గొప్ప ప్రార్థన చూడండి, యోహాను 11:3. త్వరగా యోహాను 11:3. అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. ఆయన యొద్దకు వర్తమానము పంపిణీ. చాలు, థ్యాంక్ యూ. ఏమన్నారు? ప్రభువా నీవు ప్రేమించిన వాడు లాజరు రోగి అయి ఉన్నాడు. అంటే ప్రార్థన ఎక్స్ట్రా లేదు. నువ్వు త్వరగా వచ్చి ముట్టు, బాగు చేయి, స్వస్థపరచని ప్రార్థన చేయకూడదు. నువ్వెవరయ్యానికి సలహా ఇస్తానికి, పరిష్కారం చెప్తానికి, దేవుడికి పరిష్కారం చెప్తాను. నువ్వెవడవా? వాడు తన సొల్యూషన్ ఒకటే, నీవు ఎలా ప్రార్థన చేయాలని నేర్పుతున్నాడు ఇక్కడ. నీవు ప్రభువా నీవు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు. నీకు కూడా ఏ కష్టమైన నష్టమైన న్యూస్
జెర్సీలో వస్తే కష్టాన్ని పెట్టాలంటే పరిష్కారం నువ్వు చెప్పద్దు. ఎందుకు ఈ కష్టాన్ని ఎందుకు ఇచ్చాడో దేవుడికి తెలుసు. తండ్రి సెలవనేది ఇంతలో ఒకటి అంతవరకే ప్రార్థన. కష్టం ఎందుకు ఇచ్చాడో, సమస్య నీ కుటుంబంలో ఎందుకు ఇచ్చాడో దేవుడికి తెలుసు. నువ్వు వచ్చి వెంటనే ఈ సమస్య తీసేయి, మా కష్టాన్ని తొలగించు, మాకు శాంతి సమాధానం ప్రసాదించు అంటే రాడు. అదిగా గొప్ప మాట అన్నాడు ఒక ఆయన, ఒక భక్తుడు. మనమాట we do everything in prayer except the prayer. అన్ని మచ్ అడ్వైజ్ విల్ గివ్ టు గాడ్. నువ్వు రా, నేను చేశా అమెరికా ఇతర ప్రభా నాకన్నా ముందుకు వెళ్ళిపో, ఈనాడు న్యూ జెర్సీకి వెళ్తున్నాను నాకన్నా ముందుకు వెళ్ళు, కలపాల పౌలు గారితో మాట్లాడయ్యో, ఆ సంఘంలో మమ్మల్ని చేర్చుకో. మనమే అంటాం మొత్తం ఆయనకు పరిష్కారం, ట్రావెల్ మొత్తం ఆయన మనమే చెప్పేస్తాడు. సమస్య పరిష్కారం అయిపోయింది. ఏం ప్రార్థన చేయాలి సార్? ప్రభువా, ఈ న్యూ జెర్సీలో ఈ నా కుటుంబంలో ఈ కష్టం ఎందుకు ఇచ్చావు మీకు తెలిసేలా. ఈ కష్టం వెనక ఒక గొప్ప ఆత్మీయ మేలు మా కొరకు దాచించిన ఆ గొప్ప గుణపాఠము నాకు నా పిల్లలకు నువ్వు నేర్పడానికే ఈ కష్టాన్ని ఈ న్యూ జెర్సీలో మా కుటుంబంలో ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రము నాయన. ఈ కష్టము ఇచ్చిన వాడవు నీవే, ఈ కష్టము వెనక ఉన్న వాడవు నీవే, ఈ కష్టములో మమ్మల్ని నడిపించు వాడవు నీవే, ఈ కష్టములో మమ్మల్ని విడిపించు వాడవు నీవే, ఈ కష్టములో గొప్ప ఆత్మీయ మేలు మాకు నేర్పు వాడవు నీవే. నీకే సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావం కృతజ్ఞతాస్తుతులు కల కాలమేహకాలంలో చెల్లును కాక. అది ప్రార్థన. నువ్వు రా, ముట్టు, స్వతపరచు, లేదు వారికి తన సొల్యూషన్ టు గాడ్. నీవు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు. ఫినిష్. దట్ ఈస్ ద ప్రేయర్. లేకపోతే యేసుప్రభువు అన్నాడు, ఈ వ్యాధి మరణము కొరకు రాలేదయ్యా, మరి దేనికి వస్తుంది? దేవుని నామం మహిమపరచబడడానికి, ఆయన ద్వారా దేవుని కుమారుడు మహిమపరచబడడానికి అన్నాడు. ఎక్కడ మాట్లాడుకోవాలి అంతే కదండి. రాత్రంతా జ్వరం వచ్చి వండుతూ పొద్దున్న ఎప్పుడు తెల్లారుతుందా, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుని పొద్దున్న చల్లారిగానే ఇంకొకటి కప్పులో డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, వెళ్ళి సార్ రాత్రంతా నేను చలి జ్వరంతో బాధపడ్డాను అయ్యా, అందరూ కూడా అయ్యా అన్నాడు అనుకో. చలి జ్వరంతో బాధపడ్డావా, హల్లెలూయా అను అన్నాడు అనుకో, ఎట్లా ఉంటుంది? మంటెత్తుకు వస్తుంది. నేను జ్వరంతో రాత్రంతా బాధపడ్డాను మీరు అర్థమంటాడు. అట్లుంది యేసుప్రభువు జవాబు. ఇక్కడ ఈ వ్యాధి ఆయన సావబతుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు లాజరు. ఇక్కడ యేసయ్య అంటున్నాడు, ఈ వ్యాధి మరణము కొరకు రాలేదు, కానీ దేవుని మహిమపరచడానికి, ఆయన ద్వారా మనుష్య కుమారుడు దేవుని కుమారుడు మహిమపరచబడుటకే వచ్చినది. పాపం ఇద్దరికి అర్థం కాల. వచ్చిన వర్తమానం తెచ్చిన దోతలకి వెనక్కి వెళ్ళిపోయారు. లాజరు చచ్చిపోయాడు. జాగ్రత్త గమనించాలి. యేసుప్రభువు వెంటనే 2 రోజులు అక్కడ ఆగిపోయాడు. దూరం నడిచేలా, అప్పుడు ఈ బైకులు కార్లు ఏమీ లేవు. 3 రోజులు 2 రోజులు ఆగిపోయాడు. తర్వాత అన్నారు శిష్యుల్ని, సూపర్ స్టార్ ఎవరు చెప్పే ఎవరు కొట్టమని అన్నారు. ఏమని? మనము ఇదిగో యూదేకు తిరిగి వెళ్ళుదాము అన్నాడు. అందుకని అసలే టోమా అంటే నాకు డౌట్ అని అనుమానమే. తిరిగి వెళ్దాం. ఇప్పటికే ప్రభువా నిన్ను యూదులు రాళ్లతో కొట్టబోతున్నారే, మరి కడకే వెళదామంటున్నావు అంటే ఆయన మీద పడే రాళ్ళు ఏ మీద కూడా పడితే వెళ్ళిపోయింది. అర్థమైందా? యూదులు ఇప్పటికే నేను రాళ్లతో పట్టుకుంటున్నారు, రాళ్ళు విసురుతున్నారు నీ మీద. ఇప్పుడు అక్కడికే వెళ్దామంటున్నావు, నీ మీద విసురుతుంటే మా మీద కూడా రాళ్ళు పడతాయి కదా అన్న భయం శిష్యుడికి. మానవులు వాళ్ళు అలాంటి వాళ్ళే. ఇంకా వాళ్ళకి చదువు లేదు, సంస్కారం లేదు. చేపలు పట్టేవారు, నీసు కంపు కొట్టేవారు. ఇక నీ మీద రాళ్ళు పడుతుంటే
అవి మా వెనకాల మేము వస్తే మానదా అని లోపల అనుకున్నారు నిశ్శబ్దాన్ని. ఇప్పుడు పగలు 12 గంటలు ఉన్నాయి, వెలుగులు నడుచు వాటితో చూపడాడు అని ఇంకో మాట అన్నారు. మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు, మేలు కొలప వెళ్తున్నాము అన్నాడు. మేలు కొలప వెళ్తున్నాము అంటే వెంటనే అవును ప్రభు శిష్యుడు నిద్రపోతే లేకపోతే మరి పోతే అని సైలెంట్గా నిందేశారు. ఆ మాట మాత్రం నిద్రిస్తున్నాడు కదా మేలు కొలపవచ్చును కానీ వాళ్ళకి తెలియదు, చాలా తెలియదు. సూపర్ స్టార్స్ అన్నారంటే వాళ్ళు చాలా తెలివితేట గలవాళ్ళు. ఎందుకని చేపలు బాగా తింటారు, చేపలు బాగా తింటే మంచి తెలివితేటలు ఉంటాయి, వస్తాయంటారు. హల్లెలూయా హల్లెలూయా అంటే వెంటనే ఇప్పుడు బాగా నవ్వి ఒక మాట ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. లాజరు చనిపోయాడు, అయినను అతనిని లేప బెండుచున్నాము పదండి అన్నాడు. అనగానే ఒక మాట అన్నాడు. చూడండి యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం. లాజరు చనిపోయాను, అయినను అతన్ని లేప బెండుచున్నాము. నెక్స్ట్ 16వ వచనం. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోదము, మనమును వెళుదామని గొప్ప మాట. లెట్ us go and die with him. హల్లెలూయా. ఈనాడు క్రిస్టియానికి కావలసిన ముఖ్య సూత్రం, క్రైస్తవ జాతికి కావలసిన సూత్రం లెట్ us go die with him. ఆయనతో కూడా మనము వెళ్ళి చనిపోవటకు మనము వెళుదాము రండి అన్నాడు శిష్యుడు. ఆ తోమే భారతదేశానికి వచ్చి బరిసెలతో పొడవబడి చంపబడ్డాడు క్రీస్తు కొరకు, సత్యము కొరకు. హల్లెలూయా. ఆయన చనిపోయాడు, ముందుగానే ఎత్తు చేశాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. లెట్ us go die with him. ఆయన చచ్చిపోయాడు భారతదేశంలో, సెయింట్ థామస్ మౌంట్, మద్రాస్, చెన్నై. మనిషితో నీ కొరకు నా కొరకు పొడవబడ్డాడు. ఈ రోజు మనం అమెరికాలో న్యూజెర్సీలో ఉంటాను. హల్లెలూయా. బయలుదేరి వచ్చేసాడు. అప్పటికే 4 దినాలు అయిపోయింది సమాధి చేయడం. ఎందుకు యేసు ప్రభువు డిలే చేశాడంటే సత్యం చెప్తున్నాను. సీక్రెట్. ఆనాడు యూదుల్లో ఎవరైనా చచ్చిపోతే ఆ గుహ లాంటి దాంట్లో కడతారు. ఎందుకు? 3 రోజులు వాడి ఆత్మ అక్కడే గుర్తుతా ఉంటుందట. ఈ 3 రోజుల్లో వీలైతే ఆత్మ తిరిగి ఆ దేహంలోకి ప్రవేశించవచ్చు, వాడు బ్రతకవచ్చు అన్న ఒక గుడ్డి నమ్మకం యూదులకు ఉండేది. ఆయన వెంటనే వచ్చి లాజరును లేపితే ఈ మతాధికారులు శత్రువులు, యేసుప్రభువు శత్రువులు ఏమంటారు? ఆయన ఆపలేదురా, 3 రోజులు ఆయన ఆత్మ వచ్చింది, ఆయన లేచి బయటకు వచ్చాడు అని రాళ్ళు విసురుతారు. అందుకే ఆది 4th డే వచ్చాడంటే బుద్ధి చెప్పడానికి అలా వచ్చేసింది. వేసే వచ్చేసాడు, వెంటనే ఊరు బయట ఉన్నాడు. ఆయన వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు అని వార్త విన్నది. బర్రన హడవుడంట ఈ అక్క బర్రన పరిగెత్తింది ఊరు బయట. వెంటనే అంది చెంగుముడేడు దో పిల్లి ప్రభువా, నీవిక్కడ గొప్ప ప్రార్థన, నీవిక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చదవకుంటున్నాడు కదయ్యా. అయినను నీవు ఇప్పుడు దేవుడిని ఏది అడిగినను ఆయన నీకు ఇస్తాడని నేను ఎరుగుదును. ఐ నో అంది. ఇప్పుడు నీ సహోదరుడు లేచునని నేను ఎరుగుదువా? ఎందుకు తెలియదు నాకు? అంత్యదినమందు పునరుద్ధాన దినము లేచునని నేను ఎరుగుదును. ఐ నో. I know the resurrection. I know. నా యందు విశ్వాసం, నేనే పునరుద్ధానము, నేనే అంత్యదినము, నేనే పునరుద్ధానము జీవితం. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన మరల బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా మార్తా? ఏమన్నాడు ఆయన?
నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మరల బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా మార్త అన్నారు. నేనెందుకు నమ్మట్లేదు, నాకెందుకు తెలియదు, ఏంటి నీవు నేను రాబో. ఆయన వచ్చి ఆల్రెడీ ఎదురు నిలబడ్డాడు. నేనేనమ్మా పునరుద్ధానం, నేనేనమ్మా జీవము అని ఆయన చెప్తున్నాడు. ఈవిడంటుంది నువ్వు రాబో, నువ్వు రాబో అంటే కమింగ్ సూన్, నువ్వు రాబో దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను ఎరుగుతున్నాయినో. నేనేనమ్మా ఆయన ఎదురు కూడా చెప్తుంటే నువ్వు రాబో అంటుంది ఈవిడ. అట్లుంటే మన విశ్వాసం అది లేని పేరు గోళ ఎందుకు అన్ని ప్రశ్నలే వస్తానే నాకు. ఆయన బర్రనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయా. పాపం మరి ఆవిడని ఓదార్చడానికి వచ్చిన యూదులతో కలిసి మరి ఏడుస్తూ ఉంటారు చెల్లెలు. ఆవిడ చెల్లెకి వెళ్ళి కుదింది, ప్రభు నేను పిలుస్తున్నాడు, ఈ గోళ నేను భరించలేను, నువ్వే వెళ్ళు, ఆయన ప్రశ్నలు నువ్వే కరెక్ట్ కదా, నేను కాదు అన్న. పాపం ఏడుస్తూ చెల్లెలు మరియా వెళ్ళింది. ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సిస్టర్స్ జాగ్రత్త గమనించండి. టూ బ్యూటిఫుల్ టైప్స్ ఆఫ్ చర్చ్ అన్నారు, మేరీ అండ్ మార్తా. మార్తా అండ్ మేరీ. ఈవిడ లేచే లోపల ఈ పక్కన ఉన్న భజన పనులు ఓదార్చు వాళ్ళు. మన పెళ్ళిళ్ళకి అంటే ఇప్పుడు అంతా సీడీలు గీడీలు మ్యూజిక్ అంతా సీడీ అయిపోయి వచ్చేస్తుంది. పెళ్ళి జరుగుతుంటే మీరు మ్యూజిక్ వేసేస్తున్నారు, సీడీ వేసేస్తున్నారు, ల్యాప్టాప్లో పెడుతున్నారు, పెళ్ళి జరిగిపోతుంది. మరి అప్పుడు మంగళవాద్యాలు వాయించాలి అనుకుంటుంది. అది డబ్బులు ఇవ్వాలి, ఇంకొంత వాయిస్తారా? వాయించారు కదా. అప్పుడట ఎవరైనా కష్టంలో ఉంటే చచ్చిపోతే ఓదార్చడానికి కొంత ఒక బృందం ఉండేదట యూదుల్లో. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. వస్తే ఓదార్పు బృందానికి డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకపోతే వాళ్ళు ఆడవరు. అప్పుడు ఉండేది. ఈ బృందం మరే లేచే వాళ్ళని చూశారు. అమ్మ తమ్ముడు గుర్తుకొచ్చాడేమో, సమాధి దగ్గరికి వెళ్తుంది, మనం కూడా వెళ్తాం, వెళ్ళకపోతే డబ్బులు చక్కదే ఒకట అనుకుంటూ బయలుదేరింది. ఏది సమాధి దగ్గరికి వెళ్తుంది అనుకున్నారు వీళ్ళు. ఈవిడ తిన్నగా ఊరు బయట యేసు పాదాల దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. దేర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సిస్టర్స్. ఆక చెల్లు ముడేసి టకా జవాబులు చెప్పింది. చెల్లెలు యేసు పాదాల మీద పడి కన్నీరు విడుచుతూ యేసు కాళ్ళు కడుగుతూ అదే ప్రార్థన చేసి, ప్రభువా నీవు ఇక్కడ వెళ్ళి లేదా మా సహోదరుడు చాలకుండా ఉంటాను. ఆమె ఏడ్చుటయు, తర్వాత చదువుకుంటాయి లేదు, ఆమె ఏడ్చుటయు ఆమెతో వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి ఆత్మలో మూలుగుచు యేసు కన్నీళ్లు విడిచాడు. అన్ని ప్రార్థనల కన్నా కన్నీటి ప్రార్థన బలమైనది. ఆన్సర్ జవాబు వస్తుంది. నువ్వు వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఎన్ని ప్రార్థనలు చేసినా బలమైన ప్రార్థన యేసు కాళ్ళు కన్నీళ్లతో కడిగే ప్రార్థన. ఇది యేసు విడిచాడు, యేసు కన్నీళ్లు విడిచాడు అంటే అతను ఎక్కడ నుంచి వచ్చి చూడు ప్రభువా. సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువా. మరి అక్కడ మామూలుగా గుహ లోపల శవము, మధ్యలో బండరాయి. యేసుప్రభువు చూశాడు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీతో నాతో దేవుడు మాట్లాడబోతున్నాడు. రాయి అడ్డుగా, లోపల శవం, బయట జీవం యేసుక్రీస్తు, మధ్యలో బండరాయి. బండరాయి చూశాడు. ఇప్పుడు వాక్ శబ్దం, దేవుడు వెలుగు కలుగుగా కానీ పలుకుగా వెలుగుగా అన్నాడంటే ఇప్పుడు యేసు పలికేదనుకో బండరాలు పగిలి చచ్చిన లాగా బయటకు వస్తాడు అని బండరాయి చూశాడు. పక్కన చూశాడు. శిష్యులు ఉన్నారు, యోధులు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. అప్పటికే తోమా గారు డౌట్ వచ్చేసి, ఏంటి కొంపదీసి మనం ఏమన్నా రాయమంటారా, తీర్చాడు చచ్చినోడు గొప్పతను దైవం మన మీద పడితే అట్లా ఇటుకి ఆయనకన్నీ తోమానాలు ఎక్కడికి వెళ్ళా అన్నట్టుగానే యేసుప్రభువారు అటు ఇటు చూసి మీరు రాయి తీసి వేయుడి అని ఆ అమ్మాయి ఆ కొంపలు కూలిపోయాయి అనుకుంటారు శిష్యులు. ఇప్పుడు వెళ్ళి మన రాయికి పడతాడు, కొంప తీసి వెళ్ళి రాయి తీస్తే ఏమవుతుందో, వాడు గబుక్కలు లేచి వచ్చి మీద పడతాడేమో అని కంగారు పడుతున్నారు.
సొంత అక్క. యేసును ఇంట చేసి చేర్చుకొని వంట చేసి పెట్టిన అక్క. జాగ్రత్త గమనించండి. యేసుప్రభు వారు బెతనీకి వచ్చినప్పుడు ఇంట చేర్చుకుని వంట చేసి పెట్టింది. ప్రేయర్ మీటింగ్ పెట్టింది. దైవసేవకుడు వచ్చాడని తన ఇంటికి చేర్చుకుని ప్రార్థన కూటం పెట్టింది తన ఇంట్లో. యేసును ఇంటను చేర్చుకుని వంట చేసిన పెట్టిన అక్క. ఇప్పుడు నీవేంటంటే నువ్వు దేవుడు నీకు ఇస్తాడని తెలుసునన్న అక్క. అంత్యదినము పునరుద్ధాన దినము తెలుసునన్న అక్క. నువ్వు రాబో దేవుడి కుమారుడు అన్న క్రీస్తు అన్న అక్క. రాయి తీయమా అంటే వెంటనే వచ్చింది. ఏమిటి రాయి తీయాలా? అవును. ఇంకా అయ్యో ఎప్పుడైనా 4 రోజులైంది పెట్టి తీస్తే దుర్వాసన కంపు కొడతందా అయ్యా. సొంత అక్క. దేశం ఇంట చేసుకున్న అక్క, వంట చేసి పెట్టిన అక్క, అన్నీ తెలిసిన అక్క, అంత్యదినము పునరుద్ధానం తెలిసిన అక్క, నువ్వు రాబో క్రీస్తు అని తెలుసువన్న అక్క. రాయి తీయమా అంటే కంపు కొడతంగా అయ్యా అంటుంది. ఇప్పుడు గొప్ప రసం ఉంది. ప్రేమ్ కుమార్, అయ్యా నువ్వు బాగా ప్రార్థన చేస్తావు. అవును యేసయ్యా, మా అక్క చాలా కష్టాలు ఉంది యేసయ్యా. ఏ కష్టాలు ఉంది? మా బావగారు చనిపోయి చాలా రోజులైంది యేసయ్యా. ఏమి లేక, తిండి లేక కష్టాలు పడుతూ పిల్లలతో బాధపడుతుంది యేసయ్యా. వెరీ గుడ్. మీ అక్క తిండి లేక బాధపడుతుందా? అవును యేసయ్యా, కాస్త సహాయం చేసేయ్యా. వెరీ గుడ్. మరి ప్రేమ్ కుమార్, నీకు 3 పూటలు తిండి పెడుతున్నాను కదా? అవును పెడుతున్నావు యేసయ్యా, నీకు స్తోత్రం యేసయ్యా. అయితే ఒక మంచి ఏం చేయమంటావు యేసయ్యా? ఒక్క పూట నీ అన్నము నీ భోజనము మీ అక్క పిల్లలకి పెట్టు. మిగతా 2 పూటలు నేను పెడతా. ఒక్క రాయి ఉంటే మిగతా నేను తీస్తా. ప్రార్థన చేయడం కాదు. అవును యేసయ్యా, మా అన్నగారు చాలా బాధపడుతున్నాడు. ఎందుకు? ఉద్యోగం పోయింది యేసయ్యా, ఇక్కడ ఉద్యోగం దొరకడం లేదు యేసయ్యా. పాపం మా వదిన పిల్లలు బాధపడుతున్నారు యేసయ్యా. ఎందుకు బాధపడుతున్నారు? డబ్బులు లేక యేసయ్యా. అయితే నీకు 5,000 జీతం ఇస్తున్నాను కదా, 10,000 జీతం ఇస్తున్నాను కదా, ఇస్తున్నాను యేసయ్యా, నీకు స్తోత్రం యేసయ్యా. అయితే ఒక పని చేయి, $100 మీ అన్నగారికి, మిగతా డాలర్స్ నేను ఇస్తాను. ఒక్క రాయి ఉంచి మిగతా రాళ్ళు నేను తీస్తా. పెద్దవాళ్ళ ప్రార్థన కన్నా చేతుల సాయము నిన్న గవర్నమెంట్ రాష్ట్ర రోజు స్టోన్ ఆ రాయి తీసివేయి, నేను బతికిస్తా. సమానం బతికిస్తా. నువ్వు ఆ రాయికి గడిచి వరకు చర్చ బాధ్యత. ఊరికే ప్రార్థన చేయడం కాదు, నీ చేయాలి. ఒక రాయికి మిగతా రాళ్ళని తీస్తా, చర్చల సవాళ్ళ బతికిస్తా. అంతగా వారు రాయి తీసి హల్లెలూయా. వారు అన్నాడు. అంతవరకు యేసుప్రభు పేరు రాశారు, అక్కచెల్లెలు మార్తా మరియ పేరు రాశారు, మరి తోమా పేరు రాశారు, శిష్యుల పేరు రాశారు. కానీ రాయి తీసివేసిన పేరు రాశారా? వారు అంతటా వారు రాయి తీసివేసి వారే దే ఆర్ హిడెన్ అండ్ అన్నోన్. Their names will be known in heaven alone. That is the true church. వారి పేర్లు తెలియబడవు, దాచబడిన వారు. వారి పేర్లు పరలోకంలోనే తెలియబడవు. వారు షో బిజినెస్ చేయరు. సంఘాల్లో నిశ్శబ్దంగా ఉంటారు. కనిపించిన సంఘం చిన్న మంద భయపడుతుంది. పరలోక రాజ్యం ద ట్రూ చర్చ్. వారి పేర్లు తెలియబడవు, వినబడవు. వారు దాచబడిన వారు. దే ఆర్ హిడెన్ అండ్ అన్నోన్. దేర్ నేమ్స్ విల్ బి నోన్ ఇన్ హెవెన్ అలోన్. హల్లెలూయా. మనకు చేసిన అప్పుడు యేసయ్య ప్రార్థన చేశాడు. తండ్రి, నీవు నా మనవి విని నందులకు శవం అక్కడే ఉంది. ఆల్రెడీ పాస్టర్ చెప్పేస్తున్నాడు, కృతజ్ఞత చెప్పేస్తున్నాడు. కోత కాలపు పాట పాడకము, విత్తనములు నువ్వు విత్తే ముందే, విత్తనములు విత్తునప్పుడే కోత కాలపు పాట పాడాలి అన్నాడు క్రైస్తవుడు. ఆయన శవాన్ని లేపలే. ఇంకా
ఏమంటున్నాడు? తండ్రి, నీవు నా మనవి వినినందులకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నా. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారు, వాటిని పొంది ఉన్నామని నమ్మి అడుగుడి, అప్పుడు అవి మీకు ఇయ్యబడును. స్పష్టంగా చెప్పాడు. థ్యాంక్స్ గివింగ్ చెప్పాడు. థ్యాంక్స్ గివింగ్ చెప్పాడు. యేసు ప్రభువు చెప్తున్నాడు. ఆయన శవం దగ్గర థ్యాంక్స్ గివింగ్ ఇచ్చేశాడు, కృతజ్ఞత కూడా చెల్లించేశాడు. అక్కడ నీవు నా మనవి వినినందులకు ఇంకా సగాన్ని లేకుండా మనకదే చెప్పాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో వాటిని పొంది ఉన్నామని నమ్మి వాటిని అడుగుడి, అప్పుడు అవి మీరు పొంది ఉన్నామని మీతో సేవగా చెప్తున్నాను. అంతే ఫినిష్. అప్పుడు వాక్ శబ్దం, లాజరు బయటికి రా, క్రీస్తు వాక్ శబ్దం సత్యం, చచ్చిన సగం యేసయ్య జీవం గల స్వరమును పొందుకుని లేచి బయటకు నడిచి వచ్చింది. హల్లెలూయా. అది పేదతో వచ్చేసరికి చచ్చిపోయినప్పుడు దూదులో ఇల్లు పెట్టి గుడ్డలు చుట్టి పెట్టే రోగం అది అట్టాగే వచ్చేసాడు. ఎక్కడ మనకి ఎవరు చచ్చినోడు ఇప్పుడు లేచి వచ్చాడు మీ బతికి మీరు ఉంటారు. వాడు అట్టాగే డింగి డింగిలో చెల్లి గుడ్లు జల్లుతుంది పోవాలి. అది అక్కడ ఊరు బాబోయి ఎట్టాగి మీద పడతాడేవని ఎట్టు పుట్టురా అన్నాడు పేదరు, దుడుకు పేదరు. ఇంకో మాట అన్నాడు, మీరు ఆ కట్లు విప్పి పోనీయుడి. హల్లెలూయా. మంచి సాక్షి చెప్తారు. అయ్యా, నేను ఇద్దరికి ఇక్కడ బతికాను, దాని దేవుని కృపలో ఇప్పుడు ఆ పాత బతికి స్వచ్ఛ చెప్పి క్రీస్తులో సత్యంలో బతుకుతున్నాను అంటే హల్లెలూయా అంటా. ఇక్కడ బయటకు వెళ్ళిందా నిన్న దాకా మన కాగొచ్చాడు, ఇప్పుడు రక్షించబడ్డాడు అని పోయో యేసు బతికించడం అని మళ్ళా పాత కట్టు కట్టి వాడి సమాధి చేయకండి అయ్యా, మీరు వాడి కట్లు విప్పి పోనీయండి అయ్యా. గొప్ప లెసన్స్ ఇచ్చారు చూసారా. ఇక్కడ 4 గ్రూపులు ఉన్నాయి. అసలు మెయిన్ గుమ్మం ద్వారా రండి, గుమ్మం ద్వారా రండి. త్రూ గేట్స్, త్రూ మై గేట్, ఐ ఆమ్ ద గేట్, ఐ ఆమ్ ద గేట్, ఐ ఆమ్ ద వే. నా ద్వారా రండి. ఎందుకు రండి? వచ్చేం చేయాలి? జనములకు త్రోవను సిద్ధపరచుడి, రాజమార్గము చక్కపరచుడి, ఆ రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూస్తున్నట్లు ధ్వజము ఎత్తుడి. రైజ్ ఎ ఫ్లాగ్ టు సీ ఆల్ ద నేషన్స్. సిలువ పతాక, సిలువ వీడని క్రీస్తు పైకెత్తాడు. రాళ్ళు ఏరి పారవేయుడి అన్నాడు, రావణ సిద్ధపరచుడు అన్నాడు. ఇక్కడ ఫస్ట్ గ్రూప్ యూదులు, యేసుకు వ్యతిరేకులు, యేసుపై రాళ్ళు విసురుతున్నారు. యూదులు నిన్ను రాళ్లతో పట్టదూచుతున్నారే, మనం ఇప్పుడు యూదాకి వెళ్దామంటావేంటి? నీ మీద పడుతుంటే మా మీద పడితే కదా అని రాళ్ళకు భయం. రాళ్ళంటే భయపడుతున్న శిష్యులు. రెండవ గ్రూప్ రాళ్ళు విసిరే యూదుల గుంపు, రాళ్లకు భయపడుతున్న శిష్యుల గుంపు. 3 సొంత అక్క, మా అక్క, వాక్యము తెలుసునన్న అక్క, నువ్వు రాబో దేవుని కుమారుడు అన్న క్రీస్తు అన్న అక్క, యేసుని ఎంట చేసుకుని బట్ట చేసి పెట్టిన అక్క, రాయి చూస్తే కంపు కొడుతుందయ్యా అన్నది 3వ గుంపు. రాళ్ళు విసిరే యూదుల గుంపు, రాళ్లకు భయపడే శిష్యుల గుంపు, రాయి తీస్తే కంపు కొడుతుందన్న అక్క, విశ్వాసి అక్క గుంపు. వారు రాయి తీసి వేసిన నిజ విశ్వాసాల గుంపు 4 గుంపులు. రాళ్ళు విసిరే యూదుల గుంపు, రాళ్లకు భయపడుతున్న శిష్యుల గుంపు, రాయి తీస్తే కంపు కొడుతుందన్న సొంత అక్క విశ్వాసురాలి గుంపు, సేవకురాలి గుంపు, రాయి తీసి వేసిన నిజ విశ్వాసుల గుంపు, నిజ సంఘం యొక్క గుంపు. ఈ 4 గుంపుల్లో ఏ గుంపులో ఉన్న పండు ప్రేమికుమారి ఈ దర్శక సమయంలో దేవుడు నీకు నాకు యునైటెడ్ తెలుగు క్రైస్ట్ చర్చ్ సంఘారాధనలో పాల్గొంటున్న మీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు వేస్తున్న ప్రశ్న, రాళ్ళు విసిరే గుంపులో ఉన్నావా? రాళ్లకు భయపడే గుంపులో ఉన్నావా?
రాయి తీస్తే కప్పు కొడుతుందనే గుంపులో ఉన్నావా? రాయి తీసి వేసిన నిజ విశ్వాసుల నిజ సంఘ గుంపులో ఉన్నావా? ఏ గుంపులో ఉన్నావు? పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము సాక్ష్యం యేసు నామమున మాత్రమే మన అందరి ఆత్మలలో ఆశీర్వదించుగా. ఆమేన్.